2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రస్తుతం అంతా ఉన్నారు అడ్వకేట్ నాగరఘు గారు. నమస్కారం సార్. నమస్కారం. నాగరఘు గారు, ఈ క్రితం వీడియోలో ప్రామిసరీ నోట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా చూస్తుంటే ప్రాసెస్ చాలా లెందీగా ఉంది, చాలా లాంగ్ అవుతుంది. అంటే డబ్బులు ఇచ్చి సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. లీగల్ సిస్టమ్. ఎస్, లీగల్ సిస్టమ్ అలా ఉంది సార్. అలా కాకుండా మన ప్రేక్షకుల కోసం డబ్బులు ఇచ్చి అన్ని సంవత్సరాలు తిరగకుండా సింపుల్గా, ఈవెన్ కోర్టులో కాకుండా కుదిరితే బయట, లేదంటే కోర్టులో అయినా సరే అతి తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? లీగల్ సలహాలు దానికోసం మీరు ఇవ్వండి సార్. మీరు తీసుకున్నది అంటే నాకు గతంలో మన అడ్వకేట్ బ్రదర్సు సిస్టర్సు ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు నేను చెప్పే అడ్వైజర్స్ చేశారు లేదు నాకు తెలియదండి. అందుకని నేను చూసిన వాటిలో ఎక్కడ లేదు. బట్ తప్పనిసరిగా మీరు రైజ్ చేసిన క్వశ్చన్ ప్రామిస్ నోటుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే టైం కలిసి వస్తుంది, అలాగే ఇన్నోసెన్స్ ఎలా సేవ్ అవుతారు, డబ్బులు ఇచ్చిన అతను ఎలా నిలబడగలుగుతాడు అనే దాని మీద తప్పనిసరిగా నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇస్తాను మేడం. అది హౌ అవర్ వ్యూయర్స్ విల్ టేక్ అనేది డిపెండ్స్ ఆన్. అలాగే దీనికి సంబంధించి ఏదైనా వాళ్ళకి డౌట్లు అనుమానాలు ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళు ఈ విషయాల్లో నన్ను కలవచ్చు జాహ్నవి గారు. ఫస్ట్ ఓవరాల్గా చూస్తే అంటే ట్రెడిషనల్గా కానీ బ్యాంకులు కానీ ఎవరైనా సరే చాలా సందర్భాల్లో అంటే 80% ఆఫ్ ద అకేషన్స్ బ్లాంకు ప్రామిసరీ నోటు మీదే మనం సంతకం చేయటం జరుగుతుంది. ఓకే మేడం. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం భవిష్యత్ ఆలోచించకుండా నీడ్ బేస్డ్ కాబట్టి చేసేస్తాం, బాగానే ఉంది. అసలు ఇష్యూ ఎక్కడొస్తుందంటే డబ్బులు ఇవ్వనప్పుడు అతను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఫస్ట్ తీసుకునే పాయింట్ ఏంటంటే డినైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు. ఫస్ట్ ఈ సాక్షులు ఎవరో నాకు తెలియదు, అలాగే ఎవరు రాశారో తెలియదు. ఇది డిఫెన్స్ ఉండే వెసులుబాటు. ఎప్పుడు సపోర్టింగ్ కన్సిడరేషన్ లేనప్పుడు, గతంలో చెప్పా, ఇప్పుడు దాన్ని మీకు సలహాల రూపంలో చెప్తాను. అంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ బోత్ పార్టీస్ షుడ్ టేక్ టు ప్రొటెక్ట్ దేర్ ఈచ్ ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే అఫీషియల్ కన్సిడరేషన్ లేదో, సో ఎగ్జిక్యూట్ చేశాను అన్నవాడికి ఉన్న వెసులుబాటు ఏంటంటే డినైల్ ఆఫ్ సిగ్నేచర్. ఓకే, నా సంతకం కాదు. మళ్ళీ ఎప్పుడైతే నా సంతకం కాదు అని అంటాడో కోర్టులో కేసు వేసినప్పుడు ఏమవుతుంది, సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్ కింద నా సంతకాన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపిండి అంటారు. అదొక 1 year పడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే సలహాలు మీరు పాటిస్తే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యుబుల్ థింగ్. ఇప్పుడు సంతకం నాది కాదు అనగానే పిటిషన్ వేస్తాడు, కావాలంటే అఫీషియల్ సిగ్నేచర్స్తో మీరు చూసుకోండి, ఇది నా సంతకం కాదు అని. అలాగే నేను మీ ముందు సంతకం పెట్టినప్పుడు, నాగరఘు అని పెట్టినప్పుడు నార్మల్గా మీరేమి ఇంప్రెషన్లో ఉంటారంటే ఇది నా సంతకమే అనుకుంటారు. అంటే మీకు నా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ తెలియదు. కానీ నేను పెట్టిన సంతకం కరెక్ట్ కాకపోవచ్చు. అఫీషియల్గా నా సంతకం అది కాకపోవచ్చు. అంటే ఇంటెన్షన్. ఎస్, ఇంటెన్షన్. కానీ మీ ముందు చేశాను కాబట్టి విత్ గుడ్ ఫెయిత్ మీరేమనుకుంటారంటే నాగరఘు నా ముందే సంతకం పెట్టారు కాబట్టి డెఫినెట్లీ దిస్ మస్ట్ బి సిగ్నేచర్ అని అదొక బ్లెండర్. అది రేపు నేను అడ్వాంటేజ్ తీసుకుంటా. జాహ్నవి గారి సంతకం నాది కాదు, నేను చేయలేదు, నాకు మీరు ఎవరో తెలియదు అని స్టెప్ తీసుకుంటాను. అలాగే మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు. దీనికి కొంచెం కష్టమైన నేను చెప్పే సలహా లీగల్ ప్రాసెస్ వెసులుబాటు ఏంటంటే మేడం, సంతకం పెట్టినప్పుడు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ తీసుకోండి. సూపర్. సంతకం పెట్టినప్పుడు థంబ్ ఇంప్రెషన్ తీసుకోండి. అంటే మీరు అనొచ్చు, సార్ చదువు రాని వాళ్ళు సంతకాలు పెట్టలేని వాళ్ళు కదా థంబ్ ఇంప్రెషను, మరి అతను సంతకం పెడుతున్నాడు కదా థంబ్ ఇంప్రెషన్ పెడతాడా అనొచ్చు. నథింగ్ డూయింగ్. మీరు థంబ్ ఇంప్రెషన్ పెడితేనే డబ్బులు ఇస్తాను. స్ట్రైట్ అవే అతను సంతకం డినే చేయనండి, ఏం డినే చేయనండి, వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా మీ ఫేవర్లోనే ఉంటుంది. సో ప్రేక్షకులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ ద్వారా ఇచ్చే సలహా ఏంటంటే ప్రామిసరీ నోట్లు మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ సంతకం కాదండి, కంపల్సరిగా
మీరు ప్రామిసరీ నోటు మీద రెవెన్యూ స్టాంప్ మీద కానీ దాని కింద కానీ వేలిముద్ర తీసుకోండి, ఫస్ట్ పాయింట్. అలాగే ప్రామిసరీ నోట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సాక్షులు స్క్రైబు ఎవరు ఉండరు. కేసు వేసేటప్పుడే ఎవరి ఆధీనంలో ఈ ప్రామిసరీ నోట్ ఉందో అతనే నింపుకొని ఫైల్ చేస్తాడు. సో అలాగే నేనేమంటానంటే మేడం, మీకు కొరిలేషన్ తీసుకుంటే డాక్యుమెంట్ రిజిస్టర్ అయినప్పుడు ఎట్లా రిజిస్ట్రార్ ముందు ఇద్దరు పార్టీలు సాక్షులు సంతకాలు వేలిముద్రలు పెడుతున్నారో సేమ్ మెకానిజం ప్రామిసర్ నోటు మీద కూడా అడాప్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. అలాగే సాక్షులు కూడా అప్పుడే ఉండమని చెప్పండి. సో సాక్షుల సంతకాలు వేలిముద్రలు 2. థర్డ్ పాయింట్, ఎవరైతే స్క్రైబ్ ఉంటారో స్క్రైబ్ని కూడా చేయమని చెప్పండి. ఓకే, అసలు సాక్షులు లేకుండా ఇవ్వకూడదు. సాక్షులు కంపల్సరీగా ఉండాలి. ఓకే. అంటే అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఉన్నా, అంటే మీరు బ్యాంకులో నాకు అకౌంట్ పంపించినా, నాకు చెక్ ద్వారా పంపించినా, ప్రామిసర్ నోట్ క్వాలిటీస్ మీకు చెప్తున్నాం. సో ప్రామిసర్ నోటీస్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సాక్షులు కంపల్సరీగా ఉండాలి కాబట్టి సాక్షుల్ని కూడా తప్పనిసరిగా సంతకంతో పాటు వేలిముద్ర పెట్టమని చెప్పండి. అలాగే స్క్రైబ్ని కూడా వేలిముద్ర పెట్టమని చెప్పండి. అంటే ఇది మీకు ఫేవర్. మీకంటే మీరు నాకు డబ్బులు ఇచ్చారు, మీ పేరు మీద నేను ప్రామిసరీ నోట్ రాశా కాబట్టి రేపు నేను డినై చేయలేను. డినై చేయకుండా మీకు ఫేవర్లో ఉంటుంది. అది ఆస్పెక్ట్. అలాగే నేను ఎప్పుడైతే మీ పేరు మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నానో, ఇఫ్ మై ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, డేట్ ఏమని అడగండి. అన్నీ చెప్పే కదా మేడం, 80% బ్లాంక్ డాక్యుమెంట్లే ఇస్తారు సంతకాలు. సాక్షులు ఉండరు, ఎవరుండరు. ఓ రెన్యూ స్టాంప్ పండిస్తారు, ఏదో సంతకం పెట్టి గీకుతాడు, మీరు డబ్బులు ఇచ్చేస్తారు, కోర్టు చుట్టూ మీరు తిరుగుతూ ఉంటారు. సో మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, అంటే జెన్యున్గా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ వెసులుబాటు. ఎప్పుడైతే మీరు ఈ ప్రామిసర్ నోట్లో, అంటే లీగల్గా వ్యాలిడా కాదు కదా, ఎస్ వ్యాలిడ్, మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టినంత మాత్రాన మీరు చదువుకున్నారు కదా థంబ్ ఇంప్రెషన్ పెట్టారని ఏ కోర్టు అడగదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 100% ప్రికాషన్, బికాజ్ యూ కెనాట్ డినై యువర్ సిగ్నేచర్. సో ప్రామిసర్ నోటు చుట్టూ తిరిగేవి 3 అంశాలే. ఒకటేమో పాసింగ్ ఆఫ్ కన్సిడరేషన్, నెంబర్ 2 ఎక్స్క్యూషన్, థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ ప్రత్యేకమైన సాక్షులు వగైరాలు ఆ రోజు ఉన్నారా లేదనే క్వశ్చన్. ఓకే. సో ఈ సందర్భం ఎప్పుడైతే మీరు దానిలో ఉన్న పార్టీస్ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకున్నారో, మీరు ఇందాక అడిగారు చూసారా, కోర్టుకి వెళ్ళే సమస్య ఉండదు. ఇంకా కోర్టుకి వెళ్ళే సమస్య లేదు, ముందే సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే ఐ హ్యావ్ నో చాయిస్. ఎప్పుడైతే ప్రామిసర్ మీ మీద ఎగ్జిక్యూట్ చేసి నేను థంబ్ ఇంప్రెషన్ పెట్టానో, అలాగే ఆ రోజు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ పెట్టారో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫైనల్. ఎందుకంటే మన ఎఫ్ఎస్ఎల్ ఎంత డెవలప్ అయిందంటే, ఎంటీని మీరు తీసుకుంటారు సంతకాలు, దానిలో కంటెంట్స్ కేసు ఇచ్చేటప్పుడు రాస్తారు, ఆ డాక్యుమెంట్ నేను టెస్ట్కు పంపిస్తే లైఫ్ ఆఫ్ ది రైటింగ్స్ అనేది మీకు తెలిసిపోతుంది. సంతకం ఏమో 2 ఏళ్ళ క్రితం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, దానిలో నింపిన లైన్స్ ఏమో 2 నెలల క్రితం ఉన్నాయనుకోండి. సో వాట్ ఇట్ మీన్స్, ఐ హ్యావ్ గివెన్ ఎంటీ డాక్యుమెంట్, యూ హ్యావ్ ఫిల్డ్ అప్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. సో దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీ టు లూజ్ ద కేస్. ఓకే. కాబట్టి ఇంత ఎఫ్ఎస్ఎల్ మెకానిజం ఉన్నప్పుడు, సో మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇచ్చే అడ్వైజెస్ ఇవి. అలాగే ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు కూడా డినై చేయలేరు. సార్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఓకే, ఇవంతా కూడా ఎవరైతే ఇస్తున్నారో వారి సైడ్ నుంచి ఉంది. సో ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి తీసుకున్న అమౌంట్ని తొందరలోనే తీర్చేసిన తర్వాత ప్రామిసరీ నోట్ తీసుకోలేదు రకరకాల కారణాల వల్ల. అప్పుడు ఎవరైతే ఇచ్చిన వ్యక్తి ఆయన దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఈ ప్రూఫ్లతో కోర్టుకు వెళ్తాడు, ఆయనేమో మనీ ఇచ్చేశాడు, నెక్స్ట్ ఏంటి? కరెక్టే మేడం, ఈ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు జెన్యూన్గా డబ్బులు ఇచ్చారు, ప్రామిస్ నోట్ రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అన్నారు, నేను మా జాహ్నవి మేడమే కదా నమ్మకంతో తీసుకోలేదు అనుకుందాం. ఒక 1 వీక్ చూసి మీకు రిజిస్టర్ లెటర్ రాయమని చెప్పండి. మేడం నేను బలా రోజున అమౌంట్ ఇచ్చేసాను, ఈ రకంగా మీకు అమౌంట్ ఇచ్చా, అంటే మోడ్ ఆఫ్ పేమెంట్, మీరు నా ప్రామిస్ నోట్ ఇస్తానని యు ఆర్ డ్రాగింగ్ ఆన్. కాబట్టి ఫర్దర్గా మీరు ఈ డాక్యుమెంట్ని మిస్యూజ్ చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, రిజిస్టర్ పోస్ట్ పంపించండి, సర్టిఫైడ్ కాపీ రిజిస్టర్ పోస్ట్ పంపించండి. ఒకవేళ పంపలేకపోతే మేడం తన జాగ్రత్తలు తను తీసుకోకపోతే సఫర్ అవ్వాల్సిందే. మీరు జ్వరం వచ్చినప్పుడు ఎలా మీరు జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారో, సో లీగల్ ఇష్యూస్లో కూడా మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి.
కంపల్సరీగా తీసుకోవాలి. సో చాలా మంది అంటే అఫ్ కోర్స్ మన ఫ్రెండే కదా, మన వాళ్ళే కదా, పర్వాలేదులే అనేసి వదిలి సఫర్ అయిన ఉన్నాయి అంటే మన ఇన్నోసెన్స్ని ఎదుటివాడు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేం, హెల్ప్లెస్. లా అలా ఉంది. ఇప్పుడు లా ఏముందంటే 99 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒకడు ఇన్నోసెంట్గా రావాలని ఉంది. రోడ్డు మీద మీరు మీ కళ్ళ ముందు మర్డర్ జరిగినా మీరు కోర్టుకి వెళ్ళి ఇతనే చేశాడని చెప్పే వరకు అతను ఓన్లీ ఎక్యూజ్డ్. కన్విక్టెడ్ ప్రూవ్ అయిందా కన్విక్టెడ్. లేదు సార్ నేనే మర్డర్ చేయడం చూశాను, నేనే ఉన్నాను, ఫోటోలు తీశాను అన్నా కూడా చెల్లదు. కాబట్టి న్యాయం ముందు అందరూ సమానమే అయినప్పుడు మీరు నేను చెప్పిన వేలిముద్రల అంశాన్ని మన ప్రేక్షకులు అవలంబించమనండి. ఎంత రిలీఫ్ వస్తుందో, ఎంత సేఫ్గార్డ్ అవుతారో వాళ్ళకే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు రావు. ఎప్పుడైతే ప్రామిసర్ నోట్లో క్లియర్ కట్ మీ థంబ్ ఇంప్రెషన్ ఉందో, అమౌంట్లో మేబీ డిఫర్ బట్ ఎక్స్క్యూషన్ ఈజ్ క్లియర్. గుర్తుపెట్టుకోండి, మీరు ఉత్తర సంతకం పెడితే నేను నా సంతకం కాదు అని డినై చేయొచ్చు. అలాగే సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎక్స్పర్ట్ ఒపీనియన్కి, హ్యాండ్ రైటింగ్ ఒపీనియన్కి నా డాక్యుమెంట్ పంపించమని అడగచ్చు. పుజకాలం గడిచిపోద్ది. థంబ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఇట్ షోస్ ఎక్స్క్యూషన్. సరే, సెకండ్ పాయింట్ అక్కడ వస్తుంది. ఎక్స్క్యూషన్ అనేది ఒకసారి క్లియర్ అయినప్పుడు దానిలో రాసిన 10 లక్షలు మీరు తీసుకున్నారా, 5 లక్షలు రాసుకున్నారా, ఓన్లీ లిమిటెడ్ స్కోప్, బట్ టోటల్ డాక్యుమెంట్ విల్ నాట్ గో ఆఫ్. ఇప్పుడు కథలో చెప్పిన దానిలో సిగ్నేచర్ పెడితే దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ గోయింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే డాక్యుమెంటే క్వాష్ అయిపోవచ్చు, అంటే సూట్ డిస్మిస్ అయిపోవచ్చు సివిల్ లాంగ్వేజ్లో. బట్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రైమా ఫేసి ప్రూవ్ అయిందో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆర్ కంప్లీటెడ్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా ఈ అంశం రాసే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ప్రామిస్ నోట్ సో అండ్ సో అండ్ అలాంగ్ విత్ యువర్ సిగ్నేచర్ యూ హ్యావ్ ఆల్సో ఎఫిక్స్డ్ యువర్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం రాస్తాం. సో డినైల్ క్వశ్చన్ లేదు, ఎందుకంటే సంతకం మే బీ డిఫరెంట్, సంతకం మే నాట్ బి టాలీడ్ ఇన్ ది టెస్ట్, బట్ వన్స్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ అవైలబుల్ దిస్ ఇస్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. గుర్తుపెట్టుకోండి. సో సుమన్ ప్రేక్షకులకు చెప్పే అతి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సిగ్నేచరు మీరు ఎన్ని టెస్టులకు పంపించినా, అంటే సైంటిఫిక్ టెస్టులు కూడా కొన్ని కర్వ్స్ అవి టాలీ అవుతాయి, కానీ స్ట్రైట్ అవే డినై చేయలేని పరిస్థితి ఉన్న అంశము థంబ్ ఇంప్రెషను. ఎప్పుడైతే థంబ్ ఇంప్రెషన్ అనేది డాక్యుమెంట్ మీద ఉందో ఇట్ ఈజ్ డీమ్డ్ ఎక్స్క్యూషన్, అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీకు తగ్గుతుంది. ఓకే సార్, నిజంగా ఇది నెవర్ ఎండ్ సబ్జెక్ట్లా ఉంది. నాకు ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ ఇది ఖచ్చితంగా మరో వీడియో ద్వారా మళ్ళీ చేద్దాం సార్. చాలా చక్కగా, చాలా క్లియర్గా ప్రతిదీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. తప్పకుండా.